హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ములు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అమెరికాలో బోనాల సందడి కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది, కానీ మా స్టేట్లో మేము ఇంకొంచెం లేట్గా చేసాం. అండ్ నేను ఇంకొంచెం లేట్గా వీడియో పోస్ట్ చేసినందుకు సారీ, ఏమనుకోకండి. ఇక్కడ కనిపించే విజువల్స్ అన్నీ ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. ముందు రోజు కొంచెం మీట్ అంతా మ్యారినేట్ చేసి పెడుతున్నాం. పండగతో పాటు కొంచెం చిన్న గెట్ టుగెదర్ లాగా అందరం మీట్ అవుతున్నాం కాబట్టి ఫుడ్ కొంచెం క్వాంటిటీ ఎక్కువనే చేస్తున్నాం అనమాట. అండ్ పొద్దున్నే స్వాతి వాళ్ళ ఇంట్లో పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళింట్లో నుంచే కదా బోనం వెళ్ళేది, అందుకే వీళ్ళింట్లో నుంచే చూపిస్తున్నా. ఖుషి కూడా చేస్తుంది పూజలు. పిల్లలు కూడా పూజలు చేసేటప్పుడు పండగలప్పుడు ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అండ్ వీళ్ళకి కూడా ఇష్టమే, ఏదో ఫోర్స్ఫుల్గా కాదు, వాళ్ళే ఇష్టంతో చేస్తారు. అది ఇంకా మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా చాలా ఇష్టం, నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటుంది అనమాట. అండ్ పొద్దున్నే ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. మార్నింగ్ 11 o'clockకి 10:30 మ్యాక్సిమం టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నారు. సో దానికి ముందు ప్రిపరేషన్స్ అయితే అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. అందరం గ్యాదరింగ్ అని కూడా చెప్పాయి కదా, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ నుంచే స్టార్ట్ చేసేసారనమాట. బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చేశారు, ఉప్మా చేశారు. ఉప్మాని ఈజీ కదా, ఏ ఫెస్టివల్స్ ఉన్నా ఏదైనా గ్యాదరింగ్ ఉన్నా ఉప్మా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. త్వరగా అయిపోతుంది, ఈజీగా తినేయచ్చు అని చెప్పి అదే చేసి నెక్స్ట్ వాటికి కూడా ప్రిపరేషన్స్ చేస్తున్నారు అనమాట. అన్నీ కట్ చేసుకొని. అందరూ టెంపుల్కి ఏం వెళ్ళట్లేదు, కొంతమంది మాత్రమే టెంపుల్కి వెళ్తున్నారు. వచ్చేసరికి లేట్ అయిపోతే మళ్ళీ లంచ్ లేట్ అయిపోతుంది కదా అని, సో లంచ్ ప్రిపరేషన్స్ కూడా కొన్ని చేస్తూ ఉన్నారు. పండగ అంటే మంచిగా పట్టు చీరలు అన్నీ వేసుకొని రెడీ కావాలి కదా. మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. బయట ఎండలు మాత్రం చంపేస్తున్నాయి. అసలు ఎంత ఎండలు ఉంటున్నాయంటే ఆ ఎండలకి స్కిన్ ర్యాషెస్ కూడా వస్తున్నాయి. లోపల కూడా అందరూ రెడీ అయ్యి ఇంకా బయటికి వెళ్ళాలి ఇంకా పూజ చేయడానికి. ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకొని దాని తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత కమ్యూనిటీలో ఒకసారి వాక్ చేయాలనుకున్నాము. ఎందుకంటే నార్మల్గా రోడ్ పైన మాకు వాక్ చేసే పర్మిషన్స్ ఉండవు కదా. ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి కమ్యూనిటీ ఎండ్ వరకు ఒకసారి వాక్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కార్లో టెంపుల్కి వెళ్ళి టెంపుల్కి కొంచెం దూరంలో ఆపి టెంపుల్లోకి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది ప్లాన్ అనమాట. సో దాన్ని ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా దిష్టి తీసేసి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తున్నారు. మీరు కూడా వీడియో చూసేయండి మరి.
ఇక్కడ గట్టు ఉంది స్వాతి. స్టిక్స్ ఉన్నాయి ఇక్కడంతా. మమ్మీది ఇంకా చూశారు కదా, వాళ్ళంతా అక్కడ టెంపుల్లో ఆ పని చేస్తున్నప్పుడు మేము ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. నేను వెళ్ళలేదు, మా అత్తమ్మ కుక్ చేస్తా అన్నారు, తను నాన్ వెజ్ చేస్తా అన్నారు అనమాట. ఇక్కడే ఉండి హెల్ప్ చేద్దామని చెప్పి ఇక్కడే ఉన్నాము. తను కూడా వెళ్ళలేదు యాక్చువల్గా, టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నారు, కానీ వచ్చి కుక్ చేసేసరికి లేట్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ ఫ్రెష్ మెంతాకు తీసుకుంటున్నాం మంచిగా మటన్లో చికెన్లో వేయడానికి. ఇది మా ఇంట్లోదే. ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేసేసింది ఆల్రెడీ. అండ్ మా అత్తమ్మ మంచిగా చేస్తారు నాన్ వెజ్, అందుకే చెయ్యాలి అని తనే అనుకున్నారు. నేనే చేస్తాను అన్నారు. అండ్ అందరు డివైడ్ చేసుకున్నారు అనమాట. చాలామంది ఇక్కడ బాయ్స్ కూడా హాఫ్ మటన్ హాఫ్ చికెన్. ఒకటే అంత పెద్ద గిన్నెలు లేవు, ఒకటే దాంట్లో సరిపోదు. అండ్ కొందరు ఇబ్రో అయితే బగారా రైస్ చేస్తున్నారు. అట్లా అందరూ డివైడ్ చేసుకొని ఆ గిన్నెలు ఒక్కొక్క దాంట్లోనే సరిపోతుందిలేండి, అంత క్వాంటిటీ సరిపోదు కదా, అందరు డివైడ్ చేసి చేసుకోవాలి. సో ఇక్కడ మా కుకింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది, అట్లా మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఆల్మోస్ట్ కుకింగ్ ఎండ్కి వచ్చేసే లోపల వీళ్ళు కూడా టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేసారు. పూజ అవన్నీ బాగా జరిగాయంట. నార్మల్గా అయితే 12కి అట్లా క్లోజ్ చేసేస్తామని అన్నారు. ఇంకా పూజ మేము వెళ్ళడమే లేట్ వెళ్ళినారు కదా, సో అంతా అయిపోయి వచ్చేసరికి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. యాక్చువల్గా మేము కూడా స్వాతి కోసమే వెయిట్ చేస్తుండే. కుకింగ్ ఎండ్లోకి వచ్చింది కదా, ఫైనల్గా కొబ్బరి పొడి చల్లి ఇంకా కొత్తిమీర ఒకటి వేయాలని అనుకున్నాం, కానీ కొబ్బరి పొడి కింద లేకుండే. మేము ముందు రోజు గ్రాసరీస్కి వెళ్ళి తెద్దామని అనుకున్నాం, కానీ అది కూడా మర్చిపోయిండే. ఇంకా ఇంట్లో ఉన్నది తీయాలి కదా, మళ్ళీ మిక్సీ అవన్నీ ఎక్కడున్నాయో తెలియదు అని చెప్పి సరే స్వాతి వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని నేను పైన వెయిట్ చేస్తుండే. తను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వచ్చేసింది కదా. నెక్స్ట్ అదే కట్ చేస్తున్నాం అనమాట, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. అన్నిట్లోకి కావాలి కదా, మటన్లోకి కావాలి, చికెన్లోకి కావాలి, సో కొంచెం ఎక్కువనే కావాలి, అందుకు అన్ని పీసెస్ కట్ చేస్తున్నాం. అక్కడి నుంచి తీసుకురాలేదు కదా, ఇంట్లో టెంకాయ కొట్టినది కొన్ని ఎండబెట్టుకొని పెట్టుకుందనమాట స్వాతి, సో అవే యూజ్ చేసాం కట్ చేసి. నేనైతే నార్మల్గా ఇండియన్ స్టోర్లోనే కొనుక్కుంటా, అవి కూడా ఎక్కువ కాదు, ఎప్పుడైనా ఒకసారి అంతే. అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం మానేసిన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. నార్మల్గా ఇండియాలో ప్రతి కర్రీలో వేస్తారు, కానీ నేను మాత్రం ఇక్కడ ఇంకా ఏం బాగుండట్లేదన్నమాట. డ్రై కోకోనట్ పౌడర్ వస్తుంది, దాంట్లో అసలు ఆయిల్ లేకుండా మొత్తం ఇంకా అంతా ఏదో నార్మల్గా ఉంటుంది, టేస్ట్ ఉండదు, ఏముండదు. ఇంకా కోకోనట్ తీసుకుందామంటే ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంటుంది ఆ కట్ చేసిన పీసెస్. ఎందుకులే అని నేనైతే మ్యాక్సిమం యూజ్ చేయను. అండ్ ఇక్కడైతే లోపలికి అన్నీ మ్యాక్సిమం అయిపోయినవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి. అందరూ పిల్లలకి ఇంకా బాగా ఆకలి అవుతుంది కదా, కొందరు వస్తున్నారనమాట, వెజ్ వాళ్ళు ఉన్నారు. రైస్ అయితే అయిపోయి ఆల్రెడీ పక్కన పెట్టాము, ఇవి ఒకటి కొంచెం ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి వాళ్ళు కొంచెం సాంబార్ చేశారు వేరే వాళ్ళు, అండ్ పన్నీర్ చేశారు. సో ఇంకా అవి కూడా రావాలన్నమాట. అన్నీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి భోజనం.
ఫస్ట్ అయితే పిల్లలకి ఫుడ్ పెట్టేసాము. వీళ్ళతో పాటు పేరెంట్స్కి ఎవరి ఇన్లాస్కి వాళ్ళు ఫుడ్ పెట్టేసుకొని వాళ్ళు కూడా తినేస్తున్నారు అనమాట. అందరు తినేది అయిపోతే ఇంకా నెక్స్ట్ మా టర్న్, అప్పుడు తినాలి. మేమందరం ఇక్కడ లోపల ఉన్నాం కదా, అబ్బాయిలందరూ బయట వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా కుకింగ్ చేసి అలసిపోయారు కదా. అండ్ వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చేసింది. హోప్ మీ అందరు వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఇది ఒక చిన్న షార్ట్ మెమొరీ వీడియో అంతే. కొత్తగా పండగ చేసుకుంటున్నాం కదా, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి వ్లాగ్ చేస్తున్నా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.